హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుబ్బుస్ కిచెన్. ఈరోజు వీడియోలో హెల్తీ ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. షుగర్ వాడకుండా, బెల్లం వాడకుండా, అలానే ఎలాంటి క్రీమ్‌లు లేకుండా ఈ ఐస్ క్రీమ్‌ని తయారు చేసి చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉండటంతో పాటు చాలా హెల్తీ కూడా. తప్పకుండా ట్రై చేసి మీకెలా వచ్చిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు మకానా వేసుకోండి. 8-10 వరకు ఖర్జూరాలు వేసుకోండి. లోపల గింజలుంటే తీసేసుకొని వేసుకోండి. 8 బాదం పప్పు, అలానే 8 జీడిపప్పు, అలానే పిస్తా పప్పు ఒక 8 వరకు వేసేసుకొని ఇందులోకి కాగపెట్టుకున్న పాలు అంటే వేడి పాలను ఇవి మునిగేంత వరకు ఇలా పోసేసుకోండి. ఇందులోకి కొంచెం కలర్ కోసం మీ దగ్గర కుంకుమ పువ్వు ఉన్న వేసుకోండి. ఇలా ఒకసారి గరిట పెట్టి లోపలికి పాలలోకి మునిగే విధంగా ఇలా ఒకసారి బాగా కలిపేసేసి మూత పెట్టేసి ఒక 15-20 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. 20 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చూసారు కదా, ఇవైతే వేడి పాలు పోసుకున్నాం కాబట్టి బాగా నానిపోయాయండి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ గిన్నె తీసేసుకొని అందులోకి వేసేసుకోండి. ఇప్పుడు మనం స్వీట్ కోసం ఖర్జూరాలు వేసుకున్నాం కదా, ఆ స్వీట్నెస్ సరిపోదు కాబట్టి 1 టేబుల్ స్పూన్ హనీ వేసుకుంటున్నాను. ఇప్పుడు బాగా మెదిగి క్రీమ్ లాగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీని బట్టి కొంచెం పాలని యాడ్ చేసుకోండి. కొంచెం మరీ గట్టిగా ఉంది కాబట్టి కొంచెం పాలని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. పాలు వేసుకున్నాక మరలా ఒకసారి ఇలా గరిటెతోటి కలిపేసేసుకొని మరోసారి గ్రైండ్ చేసేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఐస్ క్రీమ్ వేసేసుకోవడానికి ఇలా నేను చిన్న చిన్న కుండలు తీసుకున్నానండి. ఇలా కుండలు లేకపోతే చిన్న చిన్న బాక్స్‌లో అయినా వేసేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసేసుకోవచ్చు. ఇలా 2 కుండల్లో వేసుకున్న తర్వాత ఇంకొంచెం మిగిలిపోతే ఇంకొక చిన్న గిన్నెలోకి ఇలా వేసేసుకున్నాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత పైన డ్రై ఫ్రూట్స్ తోటి డెకరేట్ చేసేసుకుంటే సరిపోతుంది. నేను ముందుగానే డ్రై ఫ్రూట్స్ కట్టర్‌లో బాదం అలానే పిస్తా వేసి ఇలా సన్నగా కట్ చేసేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు మనం వేసుకున్న ఐస్ క్రీమ్ పైన ఇలా మూడింట్లో ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని కవర్ తోటి కవర్ చేసేసుకుందాము. మీ ఇంట్లో సిల్వర్ పేపర్ ఉంటే కనుక సిల్వర్ పేపర్ తోటి కవర్ చేసేసుకోవచ్చు. సిల్వర్ పేపర్ లేకపోతే కనుక ఇలాంటి కవర్లు వేసేసుకొని ఇలా కవర్ చేసేసుకున్న తర్వాత వీటిని ఫ్రిడ్జ్‌లో 8-10 గంటల పాటు పెట్టేసుకున్నామంటే మనకి టేస్టీ హెల్తీ ఐస్ క్రీము రెడీ అయిపోతుంది. నేనైతే 8 గంటల వరకు ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నాను. 8 గంటల తర్వాత చూపిస్తున్నాను. చూసారా, ఎంత గట్టిగా ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కవర్స్ తీసేసి చూద్దాము. చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు ఐస్ క్రీమ్ అడిగినప్పుడు బయట కొనే పని లేకుండా ఇలా సింపుల్‌గా అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా హెల్తీగా తయారు చేయండి. చాలా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.